ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని ఇంకా కొంత లోతుగా మనం తెలుసుకుందాం. అయితే యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు బతికారు కదండి. ఆ రోజు 45-100 మధ్యకాలంలో ఏమేమి జరిగిందంటే, దేవుడు లోకస్ వార్తలు శిష్యుల యొక్క ఆలోచన తెరవడానికి, శిష్యుల యొక్క తలంపులు ఆ మనసులో ఉన్న ఆలోచన తెరవడానికి లోకస్ వార్త 24 అధ్యాయం 33 నుంచి 35 దాకా ఆయన సృష్టించింది. ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? ఇదిగో పాత నిబంధనలో నా గురించి రాయబడినవి, మోసే రాసిన ధర్మశాస్త్రములను కానివ్వండి, కీర్తనలను కానివ్వండి, ప్రవక్త గ్రంథములను కానివ్వండి, నా గురించి రాయబడినవని యేసుక్రీస్తు స్వయంగా తానే భూలోకం వచ్చిన తర్వాత తన గురించి తానే చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 100లో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, యోధా పత్రిక, యాకోబు మరియు పౌలు రాసిన పత్రికలు అన్నిటి కూడా 45-100 మధ్యకాలం రాశారని తెలుస్తుంది. అయితే వారందరూ పాత నిబంధనలు ఉన్న ఆ 8 పుస్తకంలో నుంచి వర్ణించారని మనకు తెలుస్తుంది. ఆ 8 పాత నిబంధనల పుస్తకం నుంచి వర్ణించి ఆ కొత్త నిబంధన శిష్యులందరూ కూడా వాటిని యేసుక్రీస్తు భూలోకం దిగి వస్తారనేసి ఆ యొక్క ప్రవచనాన్ని రాయడం మనకు జరిగింది. అయితే గ్రీకులో ఉన్న కొన్ని నకలను, కొన్ని పత్రాలను ఏం చేస్తారంటే వ్యర్థం చేయకుండా, వృధా చేయకుండా వాటిని వేరే ప్రాంతానికి అప్పగించడం మనకు జరిగిందనమాట. అయితే క్రీస్తు నూతన నిబంధన తన మనుషులతోని కొత్త నిబంధన చేయించడానికి యెరెమియా 31, 32, 33 వచనాలను మనం ధ్యానించవచ్చు. అలాగే లూకా సువార్త 22-20 వచనాలను మనం చూడొచ్చు. పౌలు గారు కూడా ఏం చెప్పారు? 1 కొరింథీ 11-25 వచనాలను కూడా ఆయన భూలోకం దిగి వస్తారని చెప్పారు. అయితే ఈ యొక్క సమాచారాన్ని ఇంకా లోతుగా తెలియజేయాలంటే, అలాగే క్రీస్తు శకం 150 నాటికి కూడా ఈ యొక్క బైబిల్ను సంపూర్ణంగా వాడుకలోకి వచ్చిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కూడా అనేక ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు, కానీ బైబిల్ యొక్క లోతైన విషయాలను తెలుసుకోవడానికి నా యొక్క ప్రయత్నం మీ తట్టు ఈ యొక్క రాకడ దినాల్లో మీకోసం స్పష్టంగా చెప్తున్నాను.